హాయ్ రా మచ్చా, అందరికీ ఎట్లున్నారు? అందరూ మనం ఎగ్దమ్ సెట్ ఉన్నాం. తమ్నైల్ చూస్తేనే అర్థమైపోయింది అనుకుంటున్నా బేటే మీకు. ఇవాళ మనము లెగ్స్ ట్రైన్ చేస్తున్నాం. గుద్ద ఇనిగిపోతుంది లెగ్స్ అంటే మన వాళ్ళకి. ఫిర్బీ మనం ట్రైన్ చేసి చూపిస్తాం సింపుల్ ఎట్లా చేద్దాం అనేది. చలో వీడియోలో కూర్చాం డైరెక్ట్. సీదా మన బ్యాగ్లో పడ్డ ప్రీ వర్కౌట్ అయితే మన కడుపులో నూకేసాం అంటున్నా. ఫస్ట్ మీకు తెలిసిందే కదరా మచ్చా, మనం ప్రీ వర్కౌట్ తాగితే మన హార్స్ పవర్ ఎట్లా పెరిగిపోతుందో అదే హార్స్ పవర్ని మనం లాస్ట్ వరకు అయితే మెయింటైన్ చేయాలంటున్నా ప్రీ వర్కౌట్ తాగేసి. చలో ఇక మనం సీదా వామప్లకు అయితే గుసాంచిపోదాం. చూడరా బేటే, నువ్వు బాడీలో ఏ మజిల్నైనా ట్రైన్ చేయి, వామప్ మాత్రం అన్ని జాయింట్స్ని టార్గెట్ చేసుకో అంటున్నా. కొంతమంది జుజుబిగాన్లు ఉంటారు, పర్టికులర్ మజిల్నే వామప్ చేయాలి. చెస్ట్ కొట్టిన రోజు చెస్ట్ని వామప్ చేయి, ల్యాట్స్ కొట్టిన రోజు ల్యాట్స్ వామప్ చేయి, షోల్డర్ కొట్టిన రోజు షోల్డర్ వామప్ చేయి, లోవర్ కొట్టిన రోజు లోవర్ వామప్ చేయి. ఇవన్నీ జుజుబి మాటలు ఈ నగరా మచ్చా. ఏ మజిల్నైనా ట్రైన్ చేయి, ఫస్ట్ నీ జాయింట్స్ అనేటివి ఫ్రీ చేసుకో. జాయింట్లు ఫ్రీ అయిన తర్వాతనే నీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అప్పుడే నేనైతే లోవర్ వామప్ చేసింది అయితే వీడియోలో పెడతలేను, అవసరం లేదనుకుంటున్నా. ఎందుకంటే ఇది మెయిన్ వామప్ కాబట్టి మనకి. సో ఈ వామప్ అయితే చూసుకోండి. దాని తర్వాత మనం సీదా బాడీ వెయిట్ స్క్వాట్లకు అయితే గుసాంచిపోదాం. ఏమంటున్నా మరి? చలో ఇక మనం షురువాత్లోనే బాడీ వెయిట్ స్క్వాట్స్ అయితే కొట్టేసినాం. ఇది మాత్రం 3 సెట్లు కొట్టరా మచ్చా. చూడరా బేటే, ఈరోజు అయితే మనం హ్యామ్స్ట్రింగ్ని ట్రైన్ చేస్తున్నాం. హ్యామ్స్ట్రింగ్ని ట్రైన్ చేసినా కానీ బాడీ వెయిట్ స్క్వాట్స్ మాత్రం పక్కా కొట్టాలరా బేటే. అట్లీస్ట్ 3 సెట్లు కొట్టు. లోవర్ కొట్టిన ప్రతిసారి నువ్వు బాడీ వెయిట్ స్క్వాట్స్ అయితే కొట్టాలరా మచ్చా. ఇదే నీ ఫస్ట్ వేరియేషన్ అని మైండ్లో ఫిక్స్ చేసుకోరా బేటే. ఇక మన వర్కౌట్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ప్రాన్లెస్ కలరా బేటే. ఇది ఏం లేదురా బేటే, ఇట్లాంటి మెషిన్ అయితే మన జిమ్లో వాడు ఉంటుంది కదా, దాని మీద అయితే బోర్ల బొక్కల వండి వర్కౌట్ అయితే అంటున్నా నీకు. ఈ వేరియేషన్ అయితే 4 సెట్లు కొట్టరా బేటే. 4 సెట్లు కొట్టే లోపట్టే నీ గుద్ద మొత్తం ఏడుకాడికి చినిగిపోతుంది. పొద్దున్నే డిర్రి కోనికే నీ కాళ్ళు మాత్రం గజ వణికిపోతాయిరా బేటే. ఏమంటున్నా అర్థమవుతుందా? ఇక సీదా అయితే సెకండ్ సెట్లకు గుసాంచిపోదాం. అదే మన డంబుల్ హ్యామ్స్ట్రింగ్. ఇది కొట్టేటప్పుడు మాత్రం బెల్ట్ వేసుకోరా బేటే, లేకపోతే నడుములు ఎరిగి ముసలోను అయిపోతావు చాలా జల్దీ. మరి ఇప్పుడే చెప్తున్నా చూడు. సీదా 2 డంబుల్లో అయితే తీసుకో. మనం డెడ్ లిఫ్ట్ ఎట్లయితే కొడతామో ఇది బి సేమ్ అట్లనే కొట్టాలి. కానీ డెడ్ లిఫ్ట్ కొట్టేటప్పుడు మన బ్యాక్ని ఎక్కువ స్క్వీజ్ చేస్తాం కదా, ఇడంతా స్క్వీజ్ చేయాల్సిన అవసరం లేదు. లైట్గా మన హ్యామ్స్ట్రింగ్ మీద అయితే నీ మజిల్ మైండ్ కనెక్షన్ పెట్టుకొని కొట్టరా బేటే. ఎంత మెల్లగా కొడితే అంత మంచిది, అర్థమవుతుంది కదా. చూస్తున్నావు అని ఎట్లా కొడుతున్నావు, స్లో అండ్ స్టడీగా. నువ్వే అట్లనే కొట్ట అంటున్నా. తొందరపాటు వాడి నడుముల మీద వెయిట్ వేసుకొని మూలకైతే కూసోకు గాండువాన్లాగా, అర్థమవుతుందా? మంచిగా కొట్టు, మంచిగా ట్రైన్ చేయి మజిల్ని. చలో ఇక మనం సీదా నెక్స్ట్ వేరియేషన్లకు అయితే వెళ్ళిపోదాం అంటున్నా. అదే మన సుమో స్క్వాట్స్. ఏం లేదురా వేటే, మంచిగా వెయిట్ తీసుకో, నీ పంగ ఆపు, స్లోగా వర్కౌట్ అయితే కొట్టు. వర్కౌట్ కొట్టేటప్పుడు మన కాటరాజ్ని జర మంచిగా చూసుకుంటా కొట్టు. అట్లనే నడుముకు బెల్ట్ వేసుకొని సావు. మళ్ళీ నడుముకు బెల్ట్ వేసుకోకుండా నడుంబొక్కి ఇరగగలది సూషి కొట్టు అంటున్నా. ఇది బి సేమ్ 3 వేరియేషన్లు కొట్టు. నీకు ఎంత వెయిట్ అయితే అంత వెయిట్ కొట్టు. కొట్టేటప్పుడు మాత్రం మెల్లగా కొట్టు, సూషి కొట్టు. ఎందుకంటే కాటరాజ్కి తాకగలదు. మళ్ళీ కాటరాజ్ డ్యామేజ్ అయితే నువ్వు పనికిరావు మళ్ళీ. చలో రా బేటే, మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి మెషిన్ లెగ్ ప్రెస్. దీన్ని ఇంకొక పేరే మన గుద్దల్లం వేరియేషన్ బి అంటారు రా బేటే మన దాంట్లో. ఇది కొట్టేటప్పుడు అయితే రా బేటే మన నడుములని మంచి పొజిషన్లో పెట్టుకోరా ఫస్ట్ అయితే నువ్వు. అంటే రా బేటే, ఇది తెలియకుండానే మన నడుముల మీద వెయిట్ అయితే పడిపోతుంది ఆటోమేటిక్గా. ఆ సెట్ విషయానికి వస్తే కాళ్ళు కొంచెం వైడ్గా పెట్టి అయితే వర్కౌట్ చేయరా. క్లోజ్లో పెట్టి కొట్టినావు అనుకో నీ స్క్వాట్స్ మీద పడుతుంది. మనం హ్యామ్స్ట్రింగ్ ట్రైన్ చేస్తున్నాం కాబట్టి మన లెగ్స్ని అయితే వైడ్గా పెట్టి కొట్టాలి. చూస్తురుగానే ఎట్లా కొట్టినావు. చలో ఇక మన గుద్దల్దం వర్కౌట్లో అయితే ఫినిషింగ్ వేరియేషన్ వచ్చేసింది. అదే మన కాఫ్ రైజెస్. నేను బాడీ వెయిట్ బి కొట్టినా, లాస్ట్ మెషిన్ మీద బి కొట్టినా. మెషిన్ మీద కొట్టినా అంత ఎఫెక్ట్ పడలేదు కానీ రా బేటే, మనం బాడీ వెయిట్ కొడితే మాత్రం గుద్దవాళ్ళగా వెయిట్ పడుతుంది. సో నేను మాత్రం మీకు బాడీ వెయిట్ ప్రిఫర్ చేస్తా, మీరు బి అదే కొట్టండి అంటున్నా. చలో ఇక మన లెగ్ డే అయితే అయిపోయింది అంటున్నా. మీ వీడియో కోసం అయితే గుద్దవాళ్ళగా వెయిటేజ్ కొట్టినా. రేపు పొద్దున నా పరిస్థితి ఏందో నాకే అర్థమైతే లేదురా బేటే. చలో రా బేటే, మనం వర్కౌట్ అయితే అయిపోయింది. సీదాగా మనం ఛాయ్ తాగానికి అయితే పోతున్నాం. ఛాయ్ తాగానికి అయితే షాబాయ్ వచ్చేసిండు. జిమ్కి అయితే రాలేడి, అలా ఏదో రీజన్ చెప్పి చాటి కొట్టేసిండు. బట్ ఛాయ్ తాగానికి మాత్రం గుద్దల్దం చేసిండు నన్ను ఫోన్ చేసి. అరే ఆగరా బేటే అంటే ఇంటనే లేడు. రారా అని చెప్పి గుద్దల దమ్ అయితే చేసి వాడు దెంగేసిండు నన్ను అని చెప్పేసి. ఇక నేను ఛాయ్ తాగానికి అయితే వచ్చేసిన. మన అక్కీబాయ్ అయితే వచ్చేసిండు అనుకో ఆంధ్ర నుంచి. ఛాయ్ తాగానికి రాలేడు. మన అక్కీబాయ్ది పెళ్ళి అవుతుంది. సో అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ అయితే చెప్పండి మన అక్కీబాయ్కి. చలో మరి ఉంటాయిగా ఇవాళకి ఇదే మన వీడియో. గుడ్ నైట్, టాటా, బాయ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.